పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మొన్న ఏదైతే రథం గురించి ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడారో, మనం అందరి దేవుళ్ళు ఒకళ్ళే అని నమ్ముతాం మన హిందూ సాంప్రదాయం. ఆ విధంగానే ఎంపీ గారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా, ఇందులో తప్పే ఉందని ఆయన అందరినీ సంప్రదించే రథాన్ని అడిగారు. అందులో తప్పు లేదని అందరం నిశ్చయించే రథాన్ని ఇద్దామని నిశ్చయించుకున్నాం. అదే ఎంపీ గారు చిన్నప్పటి నుంచి ఒక దైవభక్తుడు. ఆయన ఇంట్లో గంటన్నర పూజ చేసే బయటకు వస్తారు. రాముల వారి కళ్యాణం కూడా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఎంతో ఘనంగా చేస్తారు. ఇలాంటి రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని టీడీపీ వాళ్ళకి మానుకుంటున్నాం. అలాగే ఈరోజు మార్కండేయ స్వామి గుడికి ఆయన తెచ్చిన పర్మిషన్స్ అయితే కానీ ఏదైతే కానీ మా టెన్యూర్లో జరిగినంత అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ఇంచుమించు 1.5-2 కోట్లు కార్యక్రమం చేస్తున్నాం. దానికి కూడా గత చైర్మన్ మధ్యరాంబాబు గారు ఏదో మాట్లాడడం జరిగింది. అయినా ఇంచుమించు ఏం చేశారని అడుగుతున్నాను. నేను చేసిన కార్యక్రమంలో 1% అయినా మీరు చేశారా అని అడుగుతున్నాను. ఎంపీ గారు ఎంతో గొప్పగా ముఖద్వారం కూడా పర్మిషన్ తెప్పించి ఆ మార్కండేయ స్వామి గుడికి ఎంతో అద్భుతమైన తీసుకొస్తున్నారు. దయచేసి దేవుడి మీద రాజకీయం ఆత్మని కోరుకుంటున్నాను.